భాస్కర్ గారు ప్రస్తుతం బీజేపీ నుంచి బండి సంజయ్కి మరొకసారి అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. మరి ఈ తరుణంలో బీజేపీ నుంచి దాదాపుగా కూడా గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం బండి సంజయ్ చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రలు కావచ్చు, దాని ఇంపాక్ట్. సో మళ్ళా ఒక 2 ఇయర్లు మరొక సంవత్సరం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అధ్యక్ష పదవిని కంటిన్యూ చేస్తామంటూ కూడా తరుణ్ చౌక్ చెప్పడం జరిగింది. సో దీన్ని ఒక బీజేపీ నేతగా మీరేమనుకుంటున్నారు? సో ఆయన మనం చూసుకుంటే బీజేపీ అనేది ఆ, కొంతవరకు మనం చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో బీజేపీ అనేది అధికంగా కూడా ప్రజలలోకి వెళ్తూ ఉంది. సో అధికంగా వెళ్తున్నటువంటి బీజేపీకి సంబంధించి భాస్కర్ గారు ఒక్కసారి అధ్యక్ష పదవిని మళ్ళీ బండి సంజయ్కి ఇవ్వడము, సో మరి 2024 వరకు కూడా కంటిన్యూషన్ ఉండడము, సో పార్టీని ఇంతవరకు ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. గ్రామీణ స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా పార్టీని తీసుకెళ్తున్నారు. సో మరొకసారి అధ్యక్ష పదవి ఇవ్వడం ఏ విధంగా ఉందంటారు? సో ఒక కార్యకర్తగా ఒక బీజేపీ నాయకులుగా మీరేమంటారు? ఇది చాలా శుభ పరిణామం తెలంగాణ రాష్ట్ర బీజేపీకి. అంటే బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత యువకుల్లో ఒక కొత్త ఉత్సాహం, అందరికీ ఒక నూతన పార్టీలో వచ్చింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా యువకులు ఎక్కడ పోయినా ఇవాళ అంతా జై శ్రీరామ్ అని చెప్పి బీజేపీ అని కాషాయ ధ్వజాలు బట్టి ప్రతి ఊర్లో తెలంగాణలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా వారి నేతృత్వంలో హుజురాబాద్ ఎలక్షన్లు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, అనేక ఎలక్షన్లలో సమర్థవంతంగా మనం పోటీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ అనే స్థాయికి ఇవాళ భారతీయ అందరూ ఒక ఉత్సాహ నాయకులు, ఒక వారు ఎప్పటికీ అన్ని వల్ల వారి ప్రోత్సాహం, వారి ఉత్సాహం పార్టీకి ఒక కొత్త ఉత్తేజం ఇస్తుంది. ఖచ్చితంగా 2000 భారతీయ జనతా పార్టీకి విజయానికి ఇది మంచి సంకేతంగా మనం భావించవచ్చు. ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూనే దాంతో పాటుగా ఇతర పార్టీల నుంచి కూడా అనేక మంది నాయకులను ఇన్వైట్ చేస్తున్నారు. ఎంతో మందిని కూడా అటు ఇతర పార్టీల నుంచి ఆహ్వానిస్తూ బీజేపీలో చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. సో 24 వరకు కంటిన్యూషన్లో అధ్యక్ష పదవిలో ఉండబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీ ఈసారి ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? 119 నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలలో పార్టీ పోటీ చేయబోతుంది? ఇప్పటికే 80% కూడా పార్టీని గెలిపించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయంటూ కూడా అధికారికంగా నిన్న తరుణ్ చౌక్ కూడా చెప్పడం జరిగింది. ఇటు కేసీఆర్ ప్రభుత్వానికి చెక్ పెడతామంటూ కూడా చెప్పడం జరిగింది. సో అంత గట్టి క్యాడర్ ని గ్రౌండ్ లెవెల్లో సాధించిందా నిజంగా? మిషన్ 90 పేరు మీద భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకున్నది. మిషన్ 9 అంటే సాదా సీదా కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో సీట్లు గెలవాల్సిన లక్ష్యంగా పెట్టుకొని దానికోసం కానీ పాదయాత్రలు కానివ్వండి, బూత్ స్థాయిలో పటిష్టం చేయడం కానివ్వండి, అన్ని రకాల శక్తియుక్తులు అన్ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో ఛేదించుకొని ఈ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటాం. బండి సంజయ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరికి ఆ విశ్వాసం ఉన్నది. ప్రతి ఒక్క నాయకుడు ఉత్సాహంగా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిద్ధంగా ఉన్నారు. ఈ ఏదైతే మోసపూరితమైన కేసీఆర్ ని, అదే విధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకోబోయింది. కాంగ్రెస్ పోటీగా లేదు. ఎక్కడైనా బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు భారతీయ జనతా పార్టీకి, ప్రభుత్వ వ్యతిరేకత గాని, ప్రజల సానుకూలత గాని, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న ఎలక్షన్ లో మిషన్ 90 సీట్లు సాధించి ఈ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుంది.